అదే చూడండి నెట్ వెళ్తున్నాడు ఏమన్నా అట్ట కట్ చేసేది దారి నా ఇప్పుడే ఇండికేటర్ నువ్వు టాప్ స్పీడ్ అయితే చెక్ చేసేద్దామా ఇక్కడైతే అసలు చెక్ చేయలేము మన నెల్లూరులో ఏమైందిరా వద్దు నా చుట్టూ తిరగొద్దే నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. సో గైస్ అందరూ నన్ను బాగున్నారా? ఐ హోప్ మీ అందరికీ బాగున్నా అనుకుంటున్నా. గైస్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సూపర్ మీటియర్ వచ్చేసి టాప్ స్పీడ్ అయితే చెక్ చేయబోతున్నాను. సో మన నెల్లూరులో వచ్చేసి టాప్ స్పీడ్ అయితే చెక్ చేయలేము. సో నేనైతే ట్రై చేస్తాను. అప్రాక్స్ నేను వచ్చేసి 5th గేర్ వరకు అయితే ట్రై చేస్తాను. 6th గేర్ కానీ ఒకవేళ ఎవరు కానీ ఉండకపోతే మటుకు నేనైతే ట్రై చేస్తాను. 6th గేర్ లో కూడా అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్ళడానికి సూపర్ మీటియర్ తో వచ్చేసి జాఫర్ అన్న కాడికి అయితే వెళ్ళి జాఫర్ అన్న రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం గైస్. సో మన సమీర్ అయితే ఉన్నారు కదా, మన సమీర్ అన్నమాట బైక్. అట్లాగే మన సమీర్ వచ్చేసి దానికి ఎగ్జాస్ట్ కూడా అయితే పెట్టించాడు రీసెంట్లీ. అది వచ్చేసి మన ఏపీలో అయితే స్టాక్ అయితే లేదు, చెన్నై నుంచి అయితే ఆర్డర్ అయితే తెప్పించుకున్నాడు అనమాట. ప్రైస్ వచ్చేసి 30,000 అయితే అయింది గైస్. సో ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా. సో గైస్ లాస్ట్ టైం అయితే చెప్పాను కదా, సో కామెంట్స్ అయితే పెట్టానని చెప్పేసి. కామెంట్ పెట్టిన తర్వాత లైక్స్ కానీ ఎక్కువ వస్తే మటుకు 500 రూపీస్ అయితే ఇస్తాను చెప్పాను కదా. అదైతే నేను 500 రూపీస్ అయితే మన సబ్స్క్రైబర్కి అయితే ఇచ్చాను. సో స్క్రీన్ షాట్ అయితే చూడండి. సో తనకు వచ్చేసి 50 లైక్స్ అయితే వచ్చేసి అందరికన్నా ఎక్కువ లైక్స్ ఆ బ్రోకి అయితే వచ్చి. సో గైస్ మీకు కూడా అయితే 500 రూపీస్ కావాలనుకుంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఎవరు కామెంట్ ఎక్కువ లైక్స్ అయితే వస్తుందో సో వాళ్ళకి వచ్చేసి నేను 500 రూపీస్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి గైస్. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఇంకా గోపుర వీక్ అయితే వెళ్ళిపోతాం. సో గైస్ ఇప్పుడైతే మనం గోపుర వీక్ అయితే వచ్చేసాం. సో మీకైతే చెప్పాను కదా, అన్న వచ్చేసి కేఫ్ దగ్గర అయితే ఉన్నాడంట. సో కేఫ్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉన్నానని చెప్పాడు. సో అక్కడికైతే వెళ్ళి అన్నకి చెప్పకుండా మనం ఫోన్ చేయకుండా రియాక్షన్ అయితే చూద్దాం అన్నది ఎట్లుంటుందో. సో ఓకే గాయ్స్ ఇక్కడైతే ఉన్నారు అన్నోళ్ళు. ఎదున్నా బైకా? అవునా హాయ్ 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 సూపర్ మీటియర్ నా జాఫర్ భాయ్ షాకింగ్ ఉన్నావా? అయ్యా సూపర్ ఉంది బ్రో. మీకు సెట్ అయిపోయింది, అసలు సెట్ అయిపోయింది. పెద్ద బండి కదా ఇదే. ఫోటో ఓకే ఓకే. మీ పేరునా? ఎక్కనా? నీకోసం తీసుకొచ్చింది రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని చెప్పి వచ్చా. అది ఎటుందా కానీ పో. షాక్ అయిపోయిలా మీరు నన్ను చూసా. ఈ బ్రో అయితే పరిగెత్తేసాడు గుద్దేస్తామని. ఏ హది బాయ్ 5 lakhs ప్లస్ ఎటుందినా? గాల్లో పోయినట్టే అనిపిస్తుంది. సీటింగ్ పొజిషన్ ఎట్టుంది? సీటింగ్ పొజిషన్ బాగుందా? కంఫర్ట్ ఉంటుందినా? కంఫర్ట్ ఉంటుంది బా, ఇది కంఫర్ట్ ఉంటుంది. లాంగ్ వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. లాంగ్ రైడ్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు దీంట్లో కాదు నా. ఇది ఒకసారి బ్లాక్ తీద్దాం అని చెప్పి తీసుకొచ్చా దీన్ని. టాప్ స్పీడ్ చెక్ చేయాలి దీన్ని. ఇప్పుడు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. లేదు నువ్వు ఉంటావని చెప్పి ప్లాన్ చేసాం. కొంచెం కామెంట్ చేయండి. మనోని కొంచెం బద్ధకం ఎక్కువ, ట్రిప్పులు పోడు ఏమనంటే అంటాడు. ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళను కూడా కొంచెం స్పాన్సర్ చేయండి. అంటే మీకు ఇచ్చిన డబ్బులకి ఏదో జస్ట్ మీరు ఫోన్పే గీన్పే ఏం అవసరం లేదు. మీరు ఏదైనా కంపెనీ కానీ లేదంటే ఏదైనా షాప్ ఇవి ఉంటే కదా దాన్ని స్పాన్సర్ అంటే స్టిక్కర్లు గిక్కర్లు వేసి మనోడు మా సబ్స్క్రైబర్లు నాకు ట్రాన్స్ఫర్ చేశారు, స్పాన్సర్ చేశారని అలా ఏదైనా వీడియో చేద్దాం కంటిన్యూగా ఉంటాడు. నువ్వు ఫోన్ అయినా అలా నువ్వు పోయి అప్డేట్ ఇస్తే మేము వేసుకొని వస్తాం. తార్ వేసుకొని వచ్చేనా వెళ్ళిపోదాం. ఆ ట్రిప్ పేరు చెప్పలే ఇప్పుడు దాకా, రివీల్ చేయాలా. లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తా. ఎట్లా బైకా? పులి మీద సవారీ చేసినట్టే నిజంగానే పులి మీద సవారీ చేసినట్టే. ఇంకో పులిని కొనబల్లే
ఏయ్ సరే బాయ్ అయితే సేఫ్ జర్నీ అయితే వెళ్తున్నా స్పీడ్ చెక్ చేయాలి ఇప్పుడు వెళ్ళి బాయ్ మెల్లిగా కాదు టాప్ స్పీడ్ చెక్ చేయాలా అచ్చా 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 బాయ్ బాయ్ మొత్తం మేట్రిట్ వచ్చేయాలా మొత్తం మేట్రిట్ వచ్చేయాలా టాప్ స్పీడ్ చెక్ చేయాలా సబ్స్క్రైబర్ సరిగతా ఉన్నారు ఇంకా హైవేనే సరే అయితే బాయ్ హైవే పైకి అయితే వచ్చేసాం సో దీని టాప్ స్పీడ్ అయితే చెక్ చేయబోతున్నాం గాయస్ మనం ఇప్పుడు సో సరే అయితే బాయ్ 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 సో ఇంకా మనం జాఫర్ అన్న కన్నా ముందుకు వెళ్తాం చూడండి సో టాప్ స్పీడ్ అయితే చెక్ చేయబోతున్నాం ఇప్పుడు మనం సూపర్ మీటియర్ 650 ఓకే కమాన్ గాయ్స్ చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు నాకు దానికోసమే నేను ఇది ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటా ఉన్నాను నార్మల్గా వచ్చేసి మనం డ్రాగ్ రేస్లో ఏంటంటే మనం ఆరెంజ్ అయితే కొట్టేది వెళ్తాం కదా ఇప్పుడు అట్లయితే ఏం కాదు మీకు దీని టాప్ స్పీడ్ ఫస్ట్ గేర్లో ఎంత పోద్ది సెకండ్ గేర్లో ఎంత పోద్ది అయితే మీకు చెప్తాను సో గాయ్స్ ఇప్పుడైతే ఫస్ట్ గేర్లో అయితే ఉంది ఇంకా టాప్ స్పీడ్ అయితే చెక్ చేసేద్దామా ఓకే ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుంది గాయ్స్ 65 అయితే వెళ్తుంది గాయ్స్ ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్ అయితే వేసాను సెకండ్ గేర్లో 98 అయితే వెళ్తా ఉంది సో థర్డ్ గేర్ అయితే వేసాను ఓకే కమాన్ గాయ్స్ థర్డ్ గేర్లో 120 ఫోర్త్ గేర్ అయితే వేసాను గాయ్స్ ఫోర్త్ గేర్లో 140 ఇంకా వెళ్ళడానికి లేదు అందరు అడ్డాలు వచ్చేసారు సో 140 అయితే ఫోర్త్ గేర్లో అయితే వెళ్ళింది సో ఈరోజు టాప్ స్పీడ్ అయితే చెక్ చేసి అయితే చెప్తాను మీకు సో మా ముందైతే జాఫర్ అన్న అయితే వెళ్తున్నాడు ఓకే జాఫర్ అన్న కట్టే ఇప్పుడే సో 140 పైన అయితే వెళ్తా ఉంది గాయ్స్ ఓ ఇక్కడైతే గాయ్స్ అసలు చెక్ చేయలేము మన నెల్లూరులో టాప్ స్పీడ్ మనం చెక్ చేయాలనుకుంటే మటుకు నెల్లూరు దాటి అయితే వెళ్ళిపోవాలి సో నాకు తెలిసి నేను ఇక్కడ పెన్న హైవే అయితే ఉందన్నమాట సో అక్కడైతే ట్రై చేస్తాను ఫోర్త్ గేర్లో 140 గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఫోర్త్ గేర్లో అయితే ఉంది ఓకే కమాన్ గాయ్స్ ఇయర్ ఫోన్స్ అయితే కన్ఫర్మ్ తీసేయండి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది గాయ్స్ దీంట్లో వచ్చేసి మన గాలి వెనకైతే తోయదు ఓకే నా లారీ అన్న అట్టేస్తున్నాను దీనికి బ్రేకులు పడతాయి అల్లాడిచ్చేస్తాయి దీని బ్రేకులు ఏమన్నా అట్ట కట్ చేసేది లారీ నా ఇప్పుడే ఇండికేటర్ నువ్వు దాన్ని చేయకుండా ఓకే థర్డ్ గేర్లో అయితే ఉంది థర్డ్ గేర్లో 120 అయితే వెళ్తుంది 120 ఫోర్త్ గేర్ 140 ఫిఫ్త్ గేర్ అయితే వేసాను గాయ్స్ సిక్స్త్ గేర్ వేసే ఛాన్సే దొరకట్లేదు ఎందుకంటే అడ్డాలు అయితే వచ్చేస్తున్నాయి 155 గాయ్స్ లేదు మన లాగడానికి ఛాన్స్ లేదు గాయ్స్ నేనైతే ట్రై చేశాను 155 అయితే వెళ్ళింది సో అటు సైడ్ అయితే ట్రై చేద్దాం మనం 155 అయితే వెళ్ళింది ఫిఫ్త్ గేర్లో అంటే ఇంకా వెళ్తుంది కాకపోతే ఇక్కడ అడ్డాలు వచ్చేసిన మీరే చూస్తున్నారు కదా వెడల్పు కదా ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి ఒకవేళ కానీ మీరు టీవీలో కానీ చూస్తా అంటే మీ రూమ్ అంతా గుమ్ 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 అంటది ఫీలింగ్ అయితే ఉంది గాయ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఫీలింగ్ అయితే ఉంది ఓకే ఫిఫ్త్ గేర్ అయితే వేసాను సిక్స్త్ గేర్ అయితే వేసాను గాయ్స్ shit man damn it you know guys shit man damn it you know guys ఏమైందిరా సారీ గాయ్స్ ఇంకా మనం దీనికన్నా లాగలేమన్నమాట ఎందుకంటే అడ్డాలు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా అటు సైడ్ కూడా అంతే దగ్గర మనం కావలి దాకా అయితే వెళ్ళాలా దీని టాప్ స్పీడ్ చెక్ చేయాలంటే 60 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి గాయ్స్ సో మీకైతే ఫిఫ్త్ గేర్ అయితే టాప్ స్పీడ్ అయితే చెక్ చేసి అయితే చూపించాను కదా ఫిఫ్త్ గేర్లో వచ్చేసి 160 అయితే వెళ్ళింది నాకు తెలిసి ఫిఫ్త్ గేర్లో 165 అయితే వెళ్తుంది గాయ్స్
5th గేర్ వరకు అయితే టాప్ స్పీడ్ అయితే చెక్ చేసి చూపించాను కదా. మీకైతే 6th గేర్ కూడా టాప్ స్పీడ్ అయితే కావాలనుకుంటే మటుకు కింద అయితే కామెంట్ అయితే చేసేయండి. అప్కమింగ్ వీడియోస్ లో వచ్చేసి దీని 6th గేర్ అయితే టాప్ స్పీడ్ అయితే చెక్ చేసి అయితే చూపిస్తాను. సో లోకల్ లో వచ్చేసి బైక్ నెట్ డ్రైవ్ చేయొచ్చు అయితే చూపిస్తాను చూడండి. గాయ్స్ నిజం చెప్తున్నా, ఫుల్ కంఫర్ట్, అసలు సూపర్ అయితే ఉంది. మీరు కానీ ఒక్కసారి కానీ డ్రైవ్ చేశారు అనుకోండి, నెక్స్ట్ మినిట్ ఈ బైక్ పైన అయితే మీకు మోజు అయితే వచ్చేస్తుంది. కొనేయాలైతే అనిపిస్తూ ఉంటుంది. A few minutes later. A few moments later. ఆహా తమ్ముడు, ఒక్కసారి రేస్కి రా తమ్ముడు నాతో. హైవేలో ఇప్పుడే నేనే సోలోకి వెళ్ళొచ్చాను, నువ్వు వస్తే బాగుంటుంది. ఒకసారి స్ట్రీట్ రేసింగ్ అబ్బాయితో చూద్దామా? వర్తబుల్లే గాయస్ వర్తబుల్లే. చూసారా ఆ బ్రో కటింగ్ చూడండి ఎట్ ఇచ్చాడు. అయితే ఓకే, ఈ బ్రోతో అయితే మనం స్ట్రీట్ రేస్ అయితే చేయొచ్చు. ఓకే కమాన్ గాయస్. ఓ అన్నా చెప్పుకోనా గాయస్, మీరైతే అస్సలు అయితే ఇట్లాంటి ట్రై చేయకండి. సో నా డ్రైవింగ్ ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి గాయస్. సో తిట్టుకోకండి. సో బీటింగ్ అయితే వినండి గాయస్. గాయస్ అబ్బాయి అయితే నాతో కన్ఫామ్ గా రేస్కి అయితే రావడానికి అయితే రెడీగా అయితే ఉన్నాడు. రేస్ చేద్దామా అలా అయితే. ఓకే, ఇప్పుడు కానీ వస్తే మట్టుకు తగ్గే సమస్య లేదు. ఇప్పుడు దాకా నేను నార్మల్గా వెళ్తా ఉన్నాను. సో చూద్దాం. ఈ సౌండ్కి ఎవరైనా కూడా రేస్కి వచ్చేయాల్సింది, ఎందుకంటే ఈ బీటింగ్ అట్లయితే ఉందన్నమాట. సో సూపర్ తమ్ముడు. ఇట్లాంటి కాదా మన యూట్యూబ్ లో కావాల్సింది కంటెంట్ కోసమా? ఆహా గాయ్స్, ర్యాండమ్ రైడర్ తో రేస్. ఓకే, బండి నా ముందే లేపాడంటే భలే వెళ్తున్నాడా. ఈ పెద్ద బండి కదా, కటింగ్ అయితే ఇవ్వలేకపోతా ఉన్నా నేను. వస్తున్నా రేస్ పెట్టుకుందాం. గాయస్ చూడండి నెట్ వెళ్తున్నాడు. అయ్యా, నాకు నార్మల్గా కూడా ఎట్లా అంట, నాకు నార్మల్గా కూడా నేను వెళ్తా కదా యూట్యూబ్ లేనప్పుడు. సో నార్మల్గా కూడా నేను వీడియో అయితే షూట్ చేయనప్పుడు అయితే ఎట్లా అంట, వాళ్ళు నాకు తగలుతూ ఉంటారు. కాకపోతే నేను అప్పుడైతే నా కాడ గోప్రో అయితే ఉండదు. అయ్యా ఏందో అలా వెళ్తున్నారా? ఈ పచ్చంగా ఉన్నారా వాళ్ళిద్దరు? ఎవరన్నా హెవీ ఫైర్ వస్తారా? నన్ను చూస్తున్నారు. హాయ్ సబ్స్క్రైబరా? చెప్పొచ్చు కదా. నా ఎవరో ర్యాండమ్ పర్సన్ చెప్పాను, నేను గమ్ముకున్నా. సబ్స్క్రైబ్ అని చెప్తే అక్కడే ఆపేస్తుంటా కదా నేను. మీరు నా ముందే బండి లేపుతా ఉన్నారా? కెమెరా రన్ అవుతుంది, రికార్డ్ అయింది మీరు చేసిందంతా. పెట్టాలా యూట్యూబ్లో? ఏం పేరా నీది తమ్ముడు? రవి. ఇక్కడే ఒక్కడేనా? జాగ్రత్త, హెల్మెట్ వేసుకోవచ్చు కదా. ఎయిర్ గ్రిప్ భలే ఉన్నట్టుందా? ఏమైనా కటింగ్ ఇచ్చావు ఆడా, సూపర్ ఇచ్చావు. సూరి హైలైట్ అసలు. ఎక్కడికి ఇప్పుడు? నేను బ్లాగ్ షూట్ చేసుకొని వస్తా ఉన్నా, అక్కడ ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పేసి వచ్చా. లేదు ఎంజాయ్ చేస్తా, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తా. సరే అయితే బాయ్, జాగ్రత్త. సరే గాయస్, మన సబ్స్క్రైబర్ అంట. సో అది ఇందాక చెప్పుంటే మటుకు నేను అయ్యో ఆహా గాయస్, నాకు తెలిసి నా ఇన్స్పిరేషన్ లాగే ఉన్నాడు మన సబ్స్క్రైబర్ అంటే.
గాయ్స్ రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒరే 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 రే పడుతుందిరా, సూర్య వద్దు ఎక్కువ ఉంది అది. అయ్యా చాలు 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 చాలు. అయ్యా ఎక్కువ హెవీగా ఉన్నాడు మనోడా. వద్దు వద్దు వద్దు. నా చుట్టూ తిరగొద్దే నీ చిట్టా తిప్పొద్దే నా మనసే లాకై. గాయ్స్ నేనైతే ఎట్లా చేసాను ట్రై చేయగానే చెప్తాను. వద్దొద్దు వద్దొద్దు చాలు. బాగా చేస్తున్నావు కాకపోతే సరే జాగ్రత్త అట్లా చేయమాక ఆడపడతాడా. సరే అయితే మళ్ళీ కలద్దా అట్లా ఎక్కడ ట్రై చేయమాక. భయం వేస్తా ఉంది చూస్తూ ఉంటేనే, భయం వేస్తా ఉంది చూస్తూ ఉంటేనే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరే అయితే జాగ్రత్త, బాయ్ బాయ్. గాయస్ ఏమైనా బైక్ డ్రైవ్ చేస్తున్నాడా, మరీ ఘోరంగా ఉన్నాడు గాయస్. నేను డ్రైవ్ చేస్తా కానీ కొంచెం ఆలోచిస్తా అటు ఇటు. చూడండి అసలు తగ్గట్లా. ఇప్పుడు కాదా బాయ్ చెప్పిందా, ఆ బొక్కలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆ బొక్కలో బండి పోదు అసలు, నా బండి అయితే అసలు పోదులేదు, వెళ్ళిపోద్ది. లాస్ట్ ఒక కటింగ్ అయితే తెచ్చేసి వెళ్ళిపోదాం. దీనికి బ్రేకులు పడుతున్నాయి. ఎంటీ అనుకుంటున్నాడో సైకిల్ అనుకుంటున్నాడు, ఎంటీ అనుకుంటున్నాడో సైకిల్ అనుకుంటున్నాడు. బాయ్ 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 బాయ్. మనం ఆటో నగర్కి అయితే వచ్చినాం. సో ఈ ఆటో నగర్కి అయితే పెద్ద హిస్టరీ అయితే ఉంది గాయస్. ఇది ఇక్కడ వచ్చేసి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారనమాట. ఇక్కడ ఏ వర్క్ అయినా కూడా సరిగ్గా అది చేస్తారు, బయట వాళ్ళు చేయలేనిది ఇక్కడైతే చేస్తారనమాట. అదే అనమాట ఆటో నగరు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మెకానిక్స్లే, అందరూ మొరట్టుగా ఉంటారనమాట. వెల్డింగ్ వర్క్ అట్లాగే చాలా వర్క్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఒకటని కాదు, A to Z వర్క్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. కార్ పెయింటింగ్, కార్ టింకరింగ్, అట్లాగే లారీ పెయింటింగ్, లారీ టింకరింగ్. సో ఇవన్నీ అయితే ఉంటాయి. మన సమీర్ది కూడా వచ్చేసి వరి కోత ఉంది కదా. ఓ గాయ్స్ కాల్తానే ఉంది ఇదే. యశ్వంత్ కూడా అయితే ఇక్కడే ఉన్నామని చెప్పాను. సో సమీర్ అగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పేసి మన సమీర్కి వచ్చేసి ఓన్ ఉందన్నమాట. సమీర్ అగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పి అయితే ఉంది కదా. సో మన సమీర్ వాళ్ళది అనమాట, ఇక్కడైతే ఉన్నారు సమీర్ వాళ్ళు. మీకు ఎవరికైనా కానీ వరి కోత మిషన్ది స్పేర్ పార్ట్స్ కావాలంటే మటుకు సో ఇక్కడైతే నెంబర్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేసేయండి, మనకైతే డిస్కౌంట్ అయితే దొరకదు అనమాట. ఇదంతా సమీర్ వాళ్ళది వచ్చేస్తున్నాడు. అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం. చూపిస్తున్నా మీ షాప్ మొత్తం. సో మన సమీర్ది ఇదంతా. సో లోపల వర్క్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ బైక్ అయితే పెట్టేసి మీకు లోపల ఎట్లా వర్క్ జరుగుతుందో మొత్తం చూపిస్తాను చూడండి. సింపుల్గా అయితే ఉంటుంది మొత్తం ఇక్కడ. అంటే ఎక్కువ హడావిడి అయితే ఉండదు, నార్మల్గా అందరు రిలాక్స్గా వర్క్ చేస్తారు, అందరు హార్డ్ వర్కర్సే. నేను ఇప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నా, ఇప్పుడైతే కుదిరింది అనమాట. ఇది వచ్చేసి కొత్తది, ఓల్డ్ వచ్చేసి ఇంకోటి అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సమీర్ గురించి చెప్పాల్సింది. నెంబర్ అయితే చూస్తున్నారా 3739. సో సమీర్ కార్ వచ్చేసి 6 కార్లు అయితే ఉన్నాయి. 6 కార్లకి అదే నెంబర్ సేమ్. ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చేసి 2 కార్లు అయితే ఉన్నాయి. సో కియా మీకు తెలుసు కదా, ఇది కూడా 6739. సో దీనికి అట్టే ఉంటుంది, బైక్ కూడా అట్టే ఉంటుంది. మిగతా కార్లు అయితే లేవు, ఆ కార్లకు కూడా సేమ్ నెంబర్ అన్నమాట. కొత్తగా పెట్టారు మొత్తం ఇది. నేను మొన్న వచ్చినప్పుడు అయితే ఇంతేం లేదు, ఇప్పుడైతే మొత్తం పెట్టేశారు. రిలాక్స్గా జరుగుతుంది వర్క్. సమీర్ లోపల కూడా మొత్తం తీసా. నేను సబ్స్క్రైబర్స్కి వచ్చేసి డిస్కౌంట్ ఇస్తా అని చెప్పేసా. ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా నీకు ఏమైనా కావాలనుకుంటే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వు. మన సబ్స్క్రైబర్సే కదా. బాగుంది కదా ఇక్కడ వర్క్ మొత్తం మంచిగా జరుగుతూ ఉంది. కొత్తగా అన్సీజనా, ఓకే, రిలాక్స్ జరుగుతూ ఉంది. ఈ బైక్ గురించి కూడా చెప్పా. ఇంకో మిగతా కార్లేయా ఓల్డ్ షాప్లో ఉన్నాయా? ఓకే,
పైన ఏంది పైన ఖాళీ కదా? ఖాళీ పూర్ పీపుల్స్కి వినా నేను ఫంక్షన్ హాల్ లాగా. పైన అంతా ఇచ్చేస్తారా? 0 మెయింటెనెన్స్. సో పూర్ పీపుల్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి పైన మ్యారేజెస్ అయితే వచ్చి చేసుకొని అయితే వెళ్ళొచ్చు. సో మంచి డెసిషన్ కదా అసలు అది. చాలా మంది అయితే పెళ్ళి ఎక్కడ చేసుకోవాలో చాలా డబ్బులు అయితే అవుతాయి, 1 lakh అవుద్ది ఎక్కడైనా పెళ్లి చేసుకోవాలంటే. అట్లాంటిది అక్కడ పైన అయితే ఫ్రీ అన్నమాట. సో గైస్ బ్లాగ్ అయితే చూసారు కదా, హెవీగా అయితే వచ్చింది. సో మీకైతే నచ్చుద్ది అనుకుంటున్నా. సో ఇట్లాంటి కంటెంట్స్ ఏమైనా కావాలనుకుంటే మటు కింద అయితే కామెంట్ చేయండి గైస్. సో వీడియోస్ కూడా అయితే మనం అయితే చేసేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనం సమీర్ గురించి అయితే కూడా చెప్పాను కదా. సో సమీర్ అయితే చెప్పమని చెప్పలేదు, నేనైతే చెప్తున్నాను. సో చాలాసార్లు వచ్చేసి నేను చెప్దాం అనుకున్నా కానీ ప్రతిసారి అయితే చెప్పలేదన్నమాట. సమీర్ అగ్రో ఇండస్ట్రీస్ అనమాట. నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను చూడండి. సో మన సబ్స్క్రైబర్స్లో వచ్చేసి చాలా మంది అయితే ఉన్నారనమాట. వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అయితే అవసరం అవుతుంది అనుకుంటున్నా. సో నెంబర్ కూడా అయితే పైన అయితే పెడుతున్నాను చూడండి. మీకు ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలనుకుంటే మటుకు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి. సో మీకు వచ్చేసి డిస్కౌంట్ ప్రైస్లో అయితే దొరకద్దు అనమాట. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా గాయస్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంత అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం.